నమ్మకత్వము. వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగునుగాక. ప్రియమైనటువంటి వారులారా, యేసు ప్రభు వారు శాస్త్రులు పరిసయ్యులకు బోధిస్తూ మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనంలో ఆయన అంటారు, వేషధారులైన పరిసయ్యులారా, శాస్త్రులారా, మీరు పోపులోను పుదీనాలోను జీలకర్రలోను దశమ భాగములో ఇచ్చి ధర్మశాస్త్రము నుండి ప్రధానమైనటువంటి 3 విషయాలు మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారు. అదేమనగా 1 న్యాయము, 2 కనికరము, 3 నమ్మకత్వము. ఇంగ్లీష్ బైబిల్లో లాయల్టీ అన్న మాట అక్కడ వాడతారు. ఫిడెలిటీ అంటే దశమ భాగాలు ఇవ్వక్కర్లేదు అని అనలేదు యేసుప్రభు వారు. అక్కడ ఆయన చెప్తున్నప్పుడు ఇవ్వవలను, ఇస్తారు కదా అని ఆయన చెప్తూ వాటిని మానకుండా చేస్తూ, వాటిని మానకుండా ఇస్తూ, ఇదిగో ప్రత్యేకంగా ఈ 3 విషయాలు ధర్మశాస్త్రంలో ఉన్నవి ఎందుకు మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఎందుకు మీరు పాటించరు అని అడుగుతున్నారు. అవేమనగా న్యాయంగా వ్యవహరించాలి, 2 కనికరము చూపించాలి, 3 విశ్వాసము కలిగి ఉండాలి, అంటే నమ్మకత్వంగా. ఇప్పుడు అక్కడ వాడినటువంటి మాట ఒరిజినల్ భాషలో వాడిన మాట ఏంటంటే, ఏ నమ్మకత్వం అంటే భర్త భార్యకి నమ్మకంగా ఉండవలను, అలాగే భార్య కూడా భర్తకి నమ్మకంగా ఉండవలను. ఈ రోజుల్లో దురదృష్టం, భర్త బయటికి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఏం చిందులు తొక్కుతున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో, ఎవరితో తిరుగుతున్నారో ఏంటో ఎవరికీ తెలీదు. 2వది, ఇటు పోనీ భార్య నమ్మకం ఉందంటే భర్త వెళ్ళగానే భార్య కూడా రకరకాలుగా ఇష్టాన రీతిలో స్వేచ్ఛ ఎక్కువైపోయింది కనుక ఇప్పుడు చట్టాలు కూడా ఒప్పుకుంటున్నాయి కనుక బరి తెగించి ప్రవర్తిస్తూ ఉన్నారు. కనుక అలా కాక మీరు విశ్వాసము కలిగి ఉండాలి, అంటే ఫెయిత్ఫుల్గా ఉండాలని చెబుతూ, విశ్వాసము కలిగి ఉండాలంటే మీరు ఫెయిత్ కలిగి ఉండాలని కాదు. నో, ఒకరి పట్ల ఒకరు నమ్మకంగా ఉండవలను, దేవుని పట్ల నమ్మకంగా ఉండవలను. ఈరోజు నమ్మకంగా ఉండి రేపు మరలా ఇంకొక మార్గం వెతకవద్దు. ఒకరోజు గుండెల వరకు నీటిలో మునుగుతూ ఉంటుండగా మనము వాగ్దానం చేసాం, ఏమనంటే ఈ దేవుడికి సంఘానికి నేను నమ్మకంగా ఉంటూ ఆఖరు శ్వాస వరకు నేను విశ్వాసగా ఉంటాను అని నిబంధన చేశామే. ఆ నిబంధన గురించి చెప్తున్నారు. అంటే యూ హ్యావ్ టు బి ఫెయిత్ఫుల్ టు గాడ్, ఫెయిత్ఫుల్ టు ద చర్చ్ అండ్ ఫెయిత్ఫుల్ టు ద మ్యాన్ ఆఫ్ గాడ్. దైవజనుడికి, సంఘానికి, దేవుడికి. ఇది ఆత్మీయ సంబంధమైనటువంటి నమ్మకత్వం. నీ కుటుంబ పరంగా యూ హ్యావ్ టు బి ఫెయిత్ఫుల్ టు ఈచ్ అదర్. ఒకరికి ఒకరు నమ్మకంగా ఉండాలి. పిల్లలు తల్లిదండ్రులకు నమ్మకంగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ఈ క్వాలిటీ, ఈ ఫిడెలిటీ అన్నటువంటి, లాయల్టీ అన్నటువంటి ఈ క్వాలిటీ మనుషుల్లో లోపిస్తుంది. అదే యేసు ప్రభు వారు పాయింట్అవుట్ చేస్తున్నారు. మంచి సులువుగా జ్ఞాపకం చేసుకోవటానికి వాక్యం బాగుంది కదండి. ఎందుకంటే 23వ అధ్యాయము 23వ వచనం మత్తయి సువార్త. వచ్చే సంవత్సరం 23వ సంవత్సరం ఒక నిర్ణయం తీసుకుందామా, ఇప్పటి నుండి ప్రాక్టీస్ చేద్దామా నమ్మకత్వం. మనం ఎవరి దగ్గర ఉంటున్నామో వారికి నమ్మకంగా ఉందాం. నువ్వు సంఘానికి నమ్మకంగా ఉంటున్నావా? ప్రార్థన ఒకళ్ళ దగ్గర కోరుకుంటాం. ఏదన్నా రాగానే బాబోయ్ అని వారికి ఫోన్ చేసి ప్రార్థన చేయండి బాబు, ప్రార్థన చేయండి అని అడుగుతావు. నీ దశమ భాగాలు వేరే దగ్గరకు వెళ్తాయి, నీవేమో వేరే దగ్గరికి చర్చికి వెళ్తావు. కొంతమంది అయితే కానుకలు లోపల పెట్టి ఇనపెట్లో
నెలంతా ఎవరో ఒకరు వస్తుంటారు కనుక వారికి డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. యూ హ్యావ్ నో రైట్ టు డూ దట్. అలా చేయటానికి నీకు హక్కు లేదు. ఎందుకంటే నీవు ఇవ్వాల్సింది నీ ఆత్మీయ భోజనం, నీ క్షేమం గురించి ఎవరు ప్రార్థన చేస్తున్నారో వారికి ఇవ్వవలెను. అందుకే నమ్మకత్వం బిడ్డలలో, సంఘాల్లో, కుటుంబాల్లో లోపిస్తుంది. ఒక నిర్ణయం తీసుకుందామా నమ్మకంగా ఉండటానికి? లెట్ us బి ఫెయిత్ఫుల్ టు ఈచ్ అదర్ అండ్ లెట్ us బి ఫెయిత్ఫుల్ టు ద చర్చ్. సంఘానికి ఒకరి పట్ల ఒకరు నమ్మకంగా ఉందాం. పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ కొరకు ఆయుత్తపరచుకోండి, నీ నామానికి మహిమ తెచ్చుకోండి. మేము నమ్మకస్తులుగా ఉండటానికి నువ్వే మాకు నిదర్శనం ప్రభా. ప్రతి విషయంలోనూ తండ్రిని, పరిశుద్ధాత్మని మీరు అక్నాలెడ్జ్ చేశారు నాయన. అందుకే మీరు దశంభాగాలు ఇస్తూ ఇవి మీరు నెగ్లెక్ట్ చేయకండి, కనికరించండి, న్యాయంతో వ్యవహరించండి మీ వ్యవహారాలు అని మీరు హెచ్చరించారు. కనుక మమ్మల్ని నీకు ఇష్టలుగా చేసుకుని నీకు నమ్మకమైనటువంటి బిడ్డలుగా చేసుకోమని మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.